ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటి అంటే, దేవుడి వాక్యానికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని మీలో కార్యం చేయడం. దేవుడు చెప్పినట్లు మీ జీవితాన్ని మీరు మలుచుకోండి. అలా చేస్తేనే మీరు వాక్యం యొక్క శక్తిని తెలుసుకోగలుగుతారు. లేదంటే మీరు ఎంత చదివినా ఎంత విన్నా అంత వేదం. ఇదిగో నేను చెప్పిన మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే ఒక చిన్న విషయం చెప్తా. జిప్సీ స్మిత్ అనే ఒక దైవజన్ దగ్గరికి ఒక వ్యక్తి ఒక రోజు వచ్చేలా అన్నాడు. అయ్యా జిప్సీ స్మిత్ గారు, మీరు రోజు వాక్యం చెప్తారు, గొప్ప దైవజనులు, కానీ నాలో అయితే మాత్రం విశ్వాసం అస్సలు లేదండి. ఇదిగో నేను బైబిల్ మొత్తం చదివేశాను, ఆది కాండం నుంచి ప్రకటన గుణం దాకా నేను దాని గుండా వెళ్ళిపోయాను. అయినా సరే ఇప్పటి వరకు ఎప్పుడు బైబిల్ నాకు ఏ ప్రేరణ ఇవ్వలేదని చెప్పాడంట. అది నన్ను ఏ విధంగానూ మోటివేట్ చేయలేదు, నాలో ఏ విధంగానూ విశ్వాసం మొలకెత్తలేదు, అసలు నాకు అది ఏ మంచి ఇవ్వలేదని చెప్పాడంట. అప్పుడు వెంటనే జిప్సీ స్మిత్ గారు, అయ్యా మీరు బైబిల్ని చదివారు అని చెప్తున్నారు, చాలా మంచి విషయం. అయితే నన్ను ఒక మాట చెప్పినవాడు, మీరు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం గుండా వెళ్ళిపోయారు కదా, అయితే ఈసారి బైబిల్ని మీ గుండా వెళ్ళనివ్వండి, మీ తల నుంచి అరికాల వరకు వెళ్ళనివ్వండి. మీరు బైబిల్ని చదివారు కదా, బైబిల్ మిమ్మల్ని చదవనివ్వండి. అప్పుడు మీ జీవితాన్ని మీరు కొత్తగా చూడగలుగుతారు. అప్పుడు దేవుని వాక్యం మీకు ప్రత్యేకంగా అనిపిస్తాయి అన్నట్టు. ఆ మాట చెప్పగానే ఆ ఎదురుగుంటున్న వ్యక్తి మరో మాట చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా, బైబిల్ అలాగా, బైబిల్ అలాగా, బైబిల్ ఇది ఇది ఇది. ఇదిగో వాళ్ళందరూ బైబిల్ని పైనుంచే చూస్తున్నారు. బైబిల్ చెప్తున్నది వాళ్ళ హృదయాల్లోకి తీసుకోమనండి. బైబిల్ చెప్తున్నట్లు వారు చేయమని చెప్పండి. ఇదిగో అప్పుడు వాళ్ళ జీవితాల్లో వారు మార్పుని చేస్తారు. దేవుని వాక్యం వాళ్ళల్లో పనిచేయడానికి వాళ్ళు అనుమతించినప్పుడు ఆ వాక్యం పనిచేస్తే దాన్ని బట్టి మన జీవితం మార్పు చెందుతుంది. మరి ఎందుకని మీరు ఈరోజు దేవుని వాక్యానికి మీరు చోటు ఇవ్వకూడదు? మీరు బైబిల్ చదవడం కదా, బైబిల్ని మిమ్మల్ని చదివేలా మీరు ఎందుకని వీలివ్వకూడదు? ఆలోచించండి. అలా వీలివ్వండి, అద్భుతాలు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.